హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతోమంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సుఖానికి అలవాటు పడేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చటి కాపురాలలో సిచ్చులు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు కదా. అలానే ఒక భార్య పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలుండి భర్త ఉండి కూడా ఆఫీస్లో పరిచయమైన అబ్బాయి కోసం మొత్తానికి రిలేషన్ పెట్టుకొని ఆ భార్య తన ప్రియంతో అనేది తన భర్త విన్నాడు. సో ఏమనిందంటే ఆ భార్య మొత్తానికి నా పిల్లల్ని వదిలేస్తాను, నా భర్తను వదిలేస్తాను, నీకోసం నువ్వు ఉంటే చాలు, నీకోసం నేను ఏదైనా చేస్తా, ఎంత దూరమైనా వస్తానని తన ప్రియంతో అయితే చెప్పింది. అది తన భర్త అయితే విన్నాడు. ఏం చేశాడో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు గనక అమ్మంటే ఇష్టం అంటే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి రీసెంట్గా పెళ్ళి అయ్యి ఒక 5 years అయితే అయిపోయింది. పెళ్ళి అయినాక వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత మనీ ప్రాబ్లం వల్ల ఒకరికొకరు కొంచెము మనసు ఇద్దరిది ఒకటి కాకపోవడంతో అండ్ మొత్తానికి కొట్లాట కావడం వల్ల ఆ అమ్మాయి ఒక ఆఫీసరు అండ్ గవర్నమెంట్ జాబ్ అయితే ఉంది. ఇంకా ఇతను కూడా ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటాడు. అలా తన భర్త డబ్బుల ప్రాబ్లం వల్ల తన భార్య మీద కోపంతో అలా చేయడంతో సో తన భార్య వచ్చేసి మొత్తానికి ఆఫీస్లో ఉన్న ఒక అబ్బాయి అయితే పరిచయం అవుతాడు. సో ఆ అబ్బాయితో మొత్తానికి చాలా బాగా క్లోజ్గా మాట్లాడుతూ చేస్తూ ఆ అమ్మాయి అయితే అతనితో అయితే ఉంటుంది. సో ఇంకా తన భర్త ఇంకా డబ్బుల వల్ల ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలనో కూడా అర్థం కాక సో మొత్తానికి స్ట్రగుల్ అవుతూ ఉంటే తన భార్యను ఇంకా దూరం చేస్తాడు తన భర్త మొత్తానికి. సో ఇంకా ఎలా చేయాలి, ఏం చేయాలి, నా పిల్లలు ఏంటి, నా భార్య ఏంటి అని చెప్పి తన భర్త అయితే మొత్తానికి అలా అనుకుంటూ ఉంటే సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆఫీస్లో ఉన్న అబ్బాయి కాడికి వెళ్ళి చిన్నగా అతనితో క్లోజ్గా అవుతుంటే ఇంకా తన భర్త అయితే అలా ఆఫీస్కి అయితే వెళ్తూ వస్తూ ఉంటాడు. సో ఇంకా ఈ అమ్మాయి మీద కేరింగ్ లేకపోవడం వల్ల సో ఇంకా నా మీద ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పి తన భార్య అనుకొని సో ఆఫీస్లో ఉన్న అబ్బాయితో మొత్తానికి చిన్నగా మాట్లాడుతూ ఆ అబ్బాయి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ కేరింగ్ తీసుకుంటూ ఆ అబ్బాయి చేయడం వల్ల ఈ అమ్మాయి మొత్తానికి అరే ఈడేదో నా మీద కేరింగ్ బాగా చూపిస్తున్నాడు, నేనంటే అట్రాక్టేషన్ ఉంది అని చెప్పి ఈ అమ్మాయి అతను అనుకొని మొత్తానికి అండ్ తన భర్త ఈమెకు ఇంకా కొట్లాటలు అవ్వడం వల్ల సో ఇంకా ఏదైతే బాధపడుతూ ఆ అమ్మాయి ఆఫీస్లో బాధపడుతూ ఉంటే ఆ ప్రియుడు వచ్చేసి ఈ అమ్మాయిని ఓదారుస్తాడు. ఎందుకు నువ్వు అలా ఉన్నావు, సో ఏంటి అంటే అప్పుడు ఇంకా ఈ అమ్మాయి నోరు విప్పి నా యొక్క భర్త ఇలా అంటున్నాడు, నన్ను ఇలా చేస్తున్నాడు అని చెప్పి తన ప్రియునితో చెప్తూనే ఇంకా తన ప్రియుడు ఈ అమ్మాయికి అగెనెస్ట్గా సో నీ భర్త షాడిస్టు, అలాంటి వాడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు, అసలు ఇలాంటి వాళ్ళు ఉండడం వేస్ట్ అని చెప్పడం తన ప్రియుడు ఈ అమ్మాయికి నచ్చింది. ఇంకా సో అప్పుడు ఇంకా ఏమైనా కానీ ఇంకా తన ప్రియుడు ఏం చెప్పినా కూడా ఈ అమ్మాయి వింటూ మొత్తానికి అలా చేస్తూ ఉండేది. ఇంకా తనకు భర్తకు ఫుల్ ఆపోజిట్ అయిపోయింది తన ప్రియుని మాటలు వినేసి. లాస్ట్కు తన ప్రియుడు వచ్చేసి ఓదార్స్తూ సో మొత్తానికి తన రూమ్కి అయితే తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయిని రూమ్కు తీసుకొని పోయి నువ్వు ఇక్కడ కూర్చో, ఇక్కడే జాబ్ చేసుకో, ఇక్కడే ఉందాం మన ఇద్దరం అని చెప్పి అనడంతో మొత్తానికి ఎలాగోలా ఆ అమ్మాయిని చిన్నగా ఏదో ఒక విధంగా ఫిజికల్గా ఆ అమ్మాయిని అయితే చేశాడు. చేసిన తర్వాత ఇంకా అమ్మాయి ఫిజికల్గా చేసిన తర్వాత సో ఇంకా బాగా కనెక్ట్ అయిపోతుంది కదా. సో ఇంకా తన భర్త వచ్చేసి మొత్తానికి ఇంకా చాలా బాధపడుతూ డబ్బుల కోసం చేస్తుంటే ఈ అమ్మాయి సుఖానికి అలవాటు పడి ఆ ప్రియునితో ఎంజాయ్ చేయడానికి డైలీ ఆఫీస్కి అని చెప్పి తన రూమ్కి అయితే వెళ్తూ వచ్చేది. సో మొత్తానికి ఒకరోజు తన భర్త అయితే ఆ అమ్మాయి ఆడికిపోతుంది, ఏం చేస్తుందని చెప్పి మొత్తానికి అంతా ఫాలో చేశాడు. ఫైనల్గా ఆ అమ్మాయి ఆఫీస్ అని చెప్పేసి అతని రూమ్కి అయితే వెళ్ళడం తన భర్త అయితే చూశాడు. సో చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఏకాంతంగా రూమ్లోకి పోయి గడుపుతూ ఉండేది. సో తన భర్త అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నెక్స్ట్ ఏం జరిగిందనేదే ఖచ్చితంగా మీరు పార్ట్ 2 కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింకును క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. ఆ అమ్మాయి జీవితాన్ని ఏం చేశాడో తన భర్త అనేది ఖచ్చితంగా పార్ట్ 2లో చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.